ఈ సాయంకాల ఆరాధనలో దేవుడు వాళ్ళందరినీ సజీవులుగా నడిపించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వందో కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 100 కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చాలు. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. అయ్యా, ఈ సాయంకాల ఆరాధనలో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ మంచిర్యాల ప్రాంతంలో దేవా నా తండ్రి నీ ప్రియబిడ్డలను అయ్యా మీరు క్షేమముగా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. దయగల తండ్రి నీకే స్తోత్రములు. మీరు మాతో మాట్లాడండి నాయన, మీరు మమ్మల్ని దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి. దేవానికి వందనములు తండ్రి. అల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, ఏలియా ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకము నా మీద కుమ్మరించి నీ ఉన్నతమైన వాక్కును మాకు అందించగలవని సమస్తము అధికారములు పెడుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు. ఆయన ఎలాంటి వాడంటే దయగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఎవరికి దయ ఉంటుందో ఉండదో కానీ దేవుడు మాత్రము దయ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఆ దయ కలిగిన దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఒక మాట చెప్పి మళ్ళీ వాక్య భావాలకు వద్దాం. ఆది కాండములో ఒక మాట ఉంటది. ఏంటిదంటే, మనష్షే పుట్టిన తర్వాత అతడు తన శ్రమలన్నీ మరిచిపోయాడు. చిన్న కుమారుడు ఎఫ్రాయిము పుట్టిన తర్వాత తన జీవితం అంతా అభివృద్ధి పరచబడ్డది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ముందుకు వచ్చి కూర్చో, ఇటు కుర్చీలో కూర్చో. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 50వ అధ్యాయం 41, 51, 52. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి నా జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ లోకములో నీ వారు, నీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టు వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, ఇరుగు వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, యోసేపు జీవితంలో ఏం కలిగిందంటే, తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత మనష్షే అనే పేరుకి ఏంటిదంటే అర్థము మరిచిపోవుట. ఏంటి చెప్పండి? మరిచిపోవుట. ఈ మనష్షే పుట్టిన తర్వాత యోసేపు ఎన్ని బాధలు, నిందలు, పోరాటాలు, వేదనలు, పరిస్థితులు అనుభవించాడో అవన్నీ కూడా మరిచిపోయాడు తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత. ఈరోజు నీ వారి మధ్యలో, నీతో ఉన్న వారి మధ్యలో, లేక నిన్ను కన్నవారితో ఉన్న పరిస్థితుల మధ్యలో ఆ బాధలనే జ్ఞాపకం చేసుకొనుచు బాధపడుతూ, వేదన పడుతూ, బలహీనపరచబడుతున్న నీ జీవితంలో ఈ రోజు నువ్వేం చేయాలంటే యోసేపు లాగా నీ బాధలన్నీ మరిచిపోవటం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక.
యోసేపు ఎలా చేశాడు? తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత ఎన్ని బాధలు అనుభవించాడు? అంతకు ముందు తన అన్నదమ్ముల ద్వారా అనేకమైన బాధలు అనుభవించాడు, అనేకమైన పరిస్థితులను అనుభవించాడు, నిందలు అనుభవించాడు, బురద గుంటలో వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, జైలుకు పంపబడ్డాడు. ఇవన్నీ బాధలే. ఎక్కడ ఏ దేశములో ఏ రకంగా బాధ 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 తన వారి ద్వారా ప్రజల ద్వారా బాధ అనుభవించాడో ఆ బాధలన్నీ మర్చిపోయాడు తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. మనష్షే పుట్టిన తర్వాత మనష్షే అనే పేరుకి ఏంటిదంటే అర్థము మరిచిపోవుట. ఏంటి చెప్పండి? మరిచిపోవుట. ఎఫ్రాయిము పుట్టిన తర్వాత ఏం చేశాడు? ఎఫ్రాయిం పేరుకి ఏంటిదంటే అర్థము అభివృద్ధి నొందుట. ఆమేన్, హల్లెలూయా. ఎఫ్రాయిం పేరుకి ఏంటి అర్థము? అభివృద్ధి నొందుట. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనములో ఎఫ్రాయిము పుట్టిన తర్వాత యోసేపు ఏం చేశాడట? అభివృద్ధి పొందాడు, బహుగా అభివృద్ధి పొందుకొని ఉన్నాడు, దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత మంది ద్వారా ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని నిందలు, ఎన్ని పరిస్థితులు అనేకుల ద్వారా అనుభవించి వాటినే మాటికి జ్ఞాపకం చేసుకొని బాధపడుచున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఏమంటున్నాడంటే యోసేపు మరిచిపోయాడు. యోసేపును దేవుడు అభివృద్ధి పరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2024 సంవత్సరములో అందరి ద్వారా దేశించబడిన, హింసించబడిన, నష్టపోయిన, తృణీకరించబడిన, తొక్కబడిన, వెలివేయబడిన ప్రతి నిందను అనుభవిస్తూ వాటినే మాటికి జ్ఞాపకం చేసుకున్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు మరిచిపోతే, యోసేపులాగా మరిచిపోతే నువ్వు అభివృద్ధి నందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. అన్ని రకాల ప్రతి మేలు నీ జీవితంలో దేవుడు యోసేపును ఎలా ఆశీర్వదించాడు నిన్ను కూడా అలాగనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం అందరం ఏం చేస్తున్నామంటే పాత వాటిని జ్ఞాపకం చేసుకొని నా మైండ్ పని చేయట్లేదు, నా తల పని చేయట్లేదు, నాకు నెమ్మది లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు ఆరాధించబుద్ధి కావట్లేదు, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని రకరకాలుగా మానసికమైన ఒత్తిడిని బట్టి మన జీవితాన్ని మనము అన్ని రకాలుగా నష్టపరుచుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు నీతో అంటున్న మాట ఏంటంటే యోసేపును ఎక్కడ అతడు హింసించబడి ఉన్నాడు, ఏ దేశంలో హింసించబడి ఉన్నాడో అదే దేశంలో దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు, అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని తలెత్తాడు, అతని సింహాసనం ఇచ్చాడు. అందరికంటే గొప్పవాడిగా దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ నిందలను, నీ బాధలను, పాత జ్ఞాపకాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే మర్చిపోవాలి. ఏం చేయాలి? మర్చిపోవాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే వాటినే మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అవే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పాత జ్ఞాపకాలను మనం వదిలిపెట్టట్లేదు, పాత స్థితిగతులను మనం విడిచిపెట్టట్లేదు. చూడండి, ఒక మాటలు నేను చూపిస్తాను. కీర్తనలు 119వ కీర్తన 68వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 68వ వచనాన్ని చదువుకుందాం. నువ్వు దయాళుడవై మేలు చేయుచున్నావు. చాలా ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంటే దేవుడు ఎలాంటి వాడు? దయాళుడవై నీవు నాకు మేలు చేయుచున్నావు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే దయగలిగినటువంటి వాడు. నిందించబడిన స్థలములో, వెలివేయబడిన స్థలములో, తృణీకరించబడిన స్థలములో, అపహాసం చేయబడిన స్థలములోనే నువ్వన్నీ మరిచిపోయి దేవునికి స్తుతి యాగం చేయి, దేవునికి మొరపెట్టు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు దయాళుడవై మేలు చేయుదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే దయాళుడు.
యోసేపు జీవితంలో ఏం చేశాడు? మేలు చేశాడు. దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన మేలు దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం అనుకుంటాం ఏంటంటే, పాత స్థితిని జ్ఞాపకం చేసుకొని మన మాటికి వాటిని బట్టి కృంగిపోతా ఉన్నాం, వాటిని బట్టి బలహీనమైపోతా ఉన్నాం, వాటిని జ్ఞాపకం చేసుకొని మన జీవితం అంతటిని పతనం చేసుకుంటా ఉన్నాం. కానీ యోసేపు ఎన్ని సంవత్సరాల బాధ అనుభవించిన యోసేపు జీవితంలో అతడు తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత తన బాధలన్నీ మర్చిపోయాడు, తన వారిని మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరేం చేశారు అన్నిటినీ మర్చిపోయాడు. ఇక వాళ్ళు అలా చేశారు నన్ను, వాళ్ళు నన్ను ఇలా చేశారనేది మన జీవితంలో అది మరిచిపోయి దేవుని పాదాలు పట్టుకొని రోజు మనం అడుగుతా ఉంటే దేవుడు యోసేపు తల ఎత్తినట్టుగా ఈ 2025 సంవత్సరంలో దేవుడిని తల ఎత్తబోతా ఉన్నాడు. నిన్ను అభివృద్ధి పరచబోతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు, నీకు మేలు చేయుటకై ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దయాళుడై మేలు చేస్తాడు. మనుషులకు దయా కనికరాలు ఏముండవు, మనుషులకు ప్రేమ ఆప్యాయతలు ఉండవు, మనుషులకు మర్యాదలు మంచితనాలు ఉండవు. కానీ దేవుడు దయాళుడై దావీదు జీవితంలో గొప్ప మేలు చేశాడు. ఈరోజు నీకు మేలు చేసేవారు ఉండకపోవచ్చు, అందరూ మేలుకు ప్రతిగా కీడు చేసేవారే ఉండవచ్చు. యోసేపు జీవితంలో ఎంత మేలు చేస్తే అంత కీడు అనుభవించాడు. ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత నిందలు అనుభవించాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంత అన్ని రకాలుగా అణిచివేయబడ్డాడు అతడు. ఈరోజు నీ జీవితం కూడా అలాగనే అనేకుల ద్వారా తొక్కబడుతూ అణిచివేయబడుతున్న స్థితిలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఆయన దయాళుడై నీకు మేలు చేయ సిద్ధపడి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన దయ, ఆయన కనికరం మన మీద లేకపోతే 2025 సంవత్సరంలో ప్రవేశించే వారం మనం కాదు. నిత్యం అదే పరిస్థితుల మధ్యలో నలిగిపోయే వారం కావచ్చు, నశించిపోయే వారం కావచ్చు. కానీ ఆయన దయ కనికరము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ఉన్నతమైన కృపతో మనల్ని ఆదరించి ఆ ఉన్నతమైన మేలును, ఆ దయను చూపించే గొప్ప మేలు మన కొరకు చేసి ఉన్నాడు. చూడండి 25వ కీర్తనలో, కీర్తనలు 25వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడనై కావున తన మార్గమును గురించి. చూడండి, యెహోవా ఎలాంటి వాడంట? ఉత్తముడు, యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశం చేయును. మనము నీతిమంతులం కాదు, మనం పరిశుద్ధులము కాదు, మనం యోగ్యులము కాదు. ఎందుకు పనికిరాని వారమైన మన జీవితానికి దేవుడు ఏం చేశాడు? ఉపదేశము చేస్తూ ఆయన దయగలిగి మనకు మేలు చేయడానికి దేవుడు మన కొరకు ఉపదేశం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపదేశం అంటే దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ఉపదేశం. ఈ ఉపదేశం వలన నీ జీవితము బలపరచబడుతుంది, నీ జీవితము మెరుగుపరచబడుతున్నది, నీ జీవితం అభివృద్ధిలోకి వస్తూ ఉన్నది. ఎన్ని ఆటంకాలు, అందరూ వదిలిపెట్టిన స్థితి, అందరూ అవమానపరిచిన స్థితి, అందరూ అపహాస్యం చేసిన స్థితి, అయినా దేవుడు ఉత్తముడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి ఈ భూమి మీద ఒక పాపి నశించిపోకుండా ఉపదేశము చేస్తూ తన ప్రేమను పంచి దయాళుడై మంచి కార్యములు చేస్తూ వారి జీవితాన్ని అభివృద్ధి పరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు అంత మంచి దేవుణ్ణి మనము నిత్యము కొనియాడాలి, నిత్యము మనము దేవుణ్ణి ఆరాధించాలి, నిత్యము మనము స్తుతించాలి. మన ధూపము ఆరిపోకూడదు, మన ప్రార్థన జీవితం ఆగిపోకూడదు. అలాగనే దేవుడు నీ కొరకు కూడా నిత్యము ఆయన అరుణోదయమున లేచి ఆయన గెస్తమైన తోటలోకి వెళ్ళి నీ కొరకు నా కొరకు నిత్యం ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. లేకపోతే ఎవరి వలన మన జీవితము సాధ్యం అవుతా ఉన్నది? ఎవరి వలన మన జీవితము సంతృప్తి నొందుతా ఉన్నది? ఎవరి వలన మన జీవితానికి ఆదరణ దొరుకుతా ఉన్నది? ఎవరి వలన మన జీవితానికి నెమ్మది సమాధానం కలుగుతూ ఉన్నది? ఎవరి వలన కలగదు. గాని ఆ దయగలిగిన దేవుడు దయాళుడై దయాళుడై మేలు చేసి నీ జీవితాన్ని దృఢపరిచి బలపరిచి సంతోషపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 106వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చూడండి, ఇటువంటి వాడు మన దేవుడు, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు నీకు ఎన్ని మేలులు చేశాడు దేవుడు, ఎలా సంరక్షించబడ్డావు, ఎలా దీవించబడ్డావు, ఎలా ఆశీర్వదించబడ్డావు, ఎలాంటి మేలుని జీవితానికి కలిగింది, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీకు దేవుడు గొప్ప మేలు చేశాడు. ఈ రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు దేవుడు ఉత్తముడై యథార్థవంతుడునై పాపులమైన అభాగ్యులమైన పనికి రాని వారమైన లోకములో అందరూ హింసించబడిన తృణీకరించబడిన అలాంటి జీవితాన్ని దేవుడు దయాళుడై నీకు గొప్ప కార్యములు చేసి నీ జీవితాన్ని సంతోషపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి ఈరోజు పాత జ్ఞాపకాలన్నీ మరిచి, పాత స్థితులన్నిటిని మరిచి, దేవుడు దయాళుడు కాబట్టి మేలు చేస్తాడని ఒక నమ్మకముతో విశ్వాసముతో నీ జీవితాన్ని అతనికి సమర్పించుకొని స్తుతియాగము చేస్తూ ఆయన పాదపీఠ మీద సాగిలపడి నమస్కరిస్తూ నీకు ఏది కావాలో అతనితో చెప్పుతూ అడుగుతూ నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆయన దయాళుడై నీకు మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దయగలిగిన తండ్రి, ఆయన మంచి దేవుడు. చూడండి, ఇంకొక మాట ఏమంటున్నాడు? 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారితో కూడా బూరలోదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. ఈరోజు మందిరావరణములో ఉన్న మనము
కుటుంబములో ఉన్న మనము ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. 2024 సంవత్సరములో కుటుంబముతో కలిసి ఆరాధన చేసే స్థితి నీకు లేకపోవచ్చు. సంఘారాధనలో పాలు పొందే కృప నువ్వు కలిగి లేకపోవచ్చు. ఈ సహవాసములో అనుభూతి కలిగిన ఆధ్వర్యములో నువ్వు లేకపోవచ్చు. దేవుడంటా ఉన్నాడు, మనము బూరలూదుడంటే ఏక స్వరముతో అందరు కలిసి దేవుణ్ణి స్తుతించడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 120 మంది నిలిచి బూరలు ఊదుతా ఉన్నారు. ఈడ చిన్న గుంపు, చిన్న మంద, మీరు భయపడకూడి అనే వాక్యం ఉన్నది. ఈ చిన్న మంద అయినా కలిసి ఏకస్వరముతో మనం ఆరాధన చేస్తూ స్తుతిస్తూ నీ పరిస్థితులను, నీ బాధలను, నీ సమస్యలన్నిటిని కూడా దేవునికి అప్పగించి నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆయన మానక విని ఉంటాడు. కాబట్టి ఆయన కృప నిరంతరము నిలిచి ఉండునని దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. మన నిరంతరం నిలిచి ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిరంతరముండును. ఎన్నడూ కూడా ఆయన కృప మనల్ని విడిచి పెట్టదు. ఈరోజు అందరూ వదిలిపెట్టిన పరిస్థితిని మనం చూస్తాం, కానీ అతని కృప, అతడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయనకు మనకున్న తేడా అదే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో ప్రయాసపడి ఈ 2025 సంవత్సరములో నీ జీవితానికి ఇంకా పాత జ్ఞాపకాలను మరవక విడవక వాటిని జ్ఞాపకం చేసుకుని నిత్యం ఏడుస్తూ బాధపడుతూ అదే కలవరముతో అదే బాధతో నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు మనము కలిసి ప్రార్థన చేస్తూ, అనేకుల కొరకు మనము కలిసి ప్రార్థన చేస్తూ, మన జీవితం కొరకు మనము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరొక మన జీవితానికి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుదాం. ఇర్మీయా 33వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, పాడైపోయెను, దీనిలో నరులు లేరు. ఇది పాడైపోయినను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడు అని పలుకు వారి స్వరము మరల వినబడును. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబములో శుభము కార్యములు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. అది డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు, ఆ కుటుంబంలో దేవుడు గొప్ప శుభకార్యములు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమీ లేదు కదా, పనికిరాని వారు కదా అని ఉన్నటువంటి కుటుంబాలు కాదు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే దయాళుడు. కాబట్టి ఆ దయగలిగిన దేవుడు ఎండిపోయిన స్థిత, వాడబారిన స్థిత, మోడుబారిన స్థిత, అక్కడ ఏమీ లేని కనబడిన స్థితి ఉన్నదా, దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడట, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుని స్వరము అక్కడ వినబడుతుందట. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నీ ఇంట్లో అలాంటి కృప దేవుడు నిత్యం నీకు దయచేయునుగాక, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నడూ జరగని అనుభూతిని నువ్వు అనుభవించుదువుగాక, మేలుకరమైన కృపను అనుభవించుదువుగాక.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి పరిస్థితి ఇంకా నీ జీవితంలోనే నిత్యము కదులుతూ 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 కలవర పెడుతున్నదేమో. అయ్యో, ఎటు చూసినా ఏమి కనబడతలేదేమో ఆశీర్వాదం, ఎక్కడ చూసినా ఫలింపు అభివృద్ధి అనేది జీవితంలో లేదేమో. ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎండిన భూమిని నదులుగా చేసి నక్కలు పండుకునే స్థలాన్ని జమ్మును పెరిగే స్థలముగా, గడ్డి పెరిగే స్థలముగా చేయుడు అని రాయబడి ఉన్నది వాక్యములో. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిన భూమిని ఏం చేస్తాడట ఆయన? నదులుగా చేస్తాడు. ఆడ నీళ్లు లేవు, నీళ్లు కలగజేస్తాడు అంతే. నక్కలు పండుకునే స్థలములో జమ్ము పెరుగును అంటే నక్కలు, కుక్కలు, అల్లరికి, ఆటంకాలకు, శత్రువుకు సాదృశ్యంగా ఉన్న స్థలాల్లో దేవుడు మేలుకరమైన కృప కలగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఎప్పుడు అల్లరి ఉందా? నీ ఇంటిలో ఎప్పుడు అసమాధానమే ఉన్నదా? నీ ఇంటిలో ఎప్పుడు నెమ్మది లేని పరిస్థితి ఉన్నదా అంటున్నాడు. నక్కలు పండుకునే స్థలములో జమ్ము పెరుగును. నక్కలిక లేవు, నక్కలు దూరం అయిపోతాయి. అల్లరి కర్తలందరూ కూడా ఏమైపోతారు? దూరం అయిపోతారు. జమ్ము పెరుగును, పచ్చగడ్డి పెరుగును, ఎండిన భూమి నదులుగా చేసి అతడు బహుగా ఆశీర్వదించడానికి ఈ నూతన సంవత్సరములో దేవుడు మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అయ్యో నా పరిస్థితి ఇలాగున్నదని మీరు కలవరపడకండి, నా జీవితం ఇలా నెమ్మది లేని స్థితిలో ఉన్నదని మీరు కలవరపడకండి. దేవుడు ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి దావీదును, యోసేపును మరవక, విడవక, ఎడబాయక నిత్యము అతడు వారిని ఆశీర్వదించి ఆ బాధల నుండి మైమరిచిపోయేలాగా చేసి వారిని అంతా అభివృద్ధి పరచడానికి దేవుడు దయగలిగిన వాడు కాబట్టి వారిని ఎన్నడూ ఎక్కడ విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. మనసులు కాదు మర్చిపోవడానికి, అయినా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 14, 15 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. పక్షి గూటిలో ఒకడు చేయి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించున్నది అయినను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. చూడనా, గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా, కోల తన్నెత్తు వానిని ఆడించున్నట్లు దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. ప్రభు చాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్లు జనములు ఆస్తి నా చేత చిక్కను. ఒకడు విడబడిన గుడ్లను ఏరుకొనున్నట్లు రెక్కలు ఆడించున్నదైనను, నోరు తెరచున్నదైనను, కిచకిచలాడదనైనను లేకపోవునట్లు నిరంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కిచకిచలాడేవారు, గుసగుసలాడేవాడు, నిరంతరపరిచేవారు, కలవర పెట్టేవారు, ఏది అందు చిక్కనికుండా చేసేవారి జీవితాల్లో నీకు మేలు కలగ చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కోసే గొడ్డలి, నరుకు గొడ్డలి అది అతిశయపడుతుందా? రంపము తనతో కోయివాని మీద పొగుడుకొనుంటుందా? పొగడగదు కదా. ఈరోజు ఎంతో మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి మధ్యలో ఆ ఘనత లేక, ఆ పొగడతలు లేక, ప్రేమ లేక, అనుబంధము లేక, అవన్నీ విషయంలో మనము
దూరమై ఉన్న పరిస్థితిని బట్టి ఆయన అంటున్నాడు 16వ వచనం, ప్రభువును ప్రభువును సైన్యములకు అధిపతి నాకు యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదికి క్షయరోగము పంపును, వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టె రాజును. చూడండి ఇక్కడ ఎంతమంది బలిష్ఠులు బలహీనపరిచి నష్టపెట్టి కృంగదీసి నెమ్మది లేకుండా చేస్తున్న వారి మీదకట దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అవన్నీ పంపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవునితో ఉన్నావు, దేవుని స్వరం వింటున్నావు, దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుడే నీకు ఆధారమని నిలబడుతా ఉన్నావు. దేవుడు యోసేపును దావీదును ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు, కానీ వారికి దయ కలిగి గొప్ప మేలులు చేసి వారి జీవితాన్ని అభివృద్ధి పరిచాడు. ఈ రోజు దేవుడు నీతో అంటున్నాడు, వారి జీవితంలో ఏ మేలు సంభవించిందో, ఏ ఆశీర్వాదాన్ని అనుభవింపజేశాడో, ఏ కీడును వారు మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడో. చూడండి ఎలా మర్చిపోయేటట్టుగా దేవుడు ఎలా ఆశీర్వదించాడు యోసేపును, ఎలా ప్రేమ బంధాన్ని అతనికి కలగజేశాడు. అక్కడ ఈరోజు నీ స్థితి కూడా అంతే, నీ పరిస్థితులు కూడా అంతే. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావా, విడిచిపెట్టావా దేవుణ్ణి? దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు నాతో లేడనుకుంటున్నావా? దేవుడు నీతో ఉన్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఈరోజు పాలు ఎవరు అంటే నాకు తెలుసు అంటాను నేను, ఎందుకంటే నాకు పాలు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వెవరో అతనికి తెలుసు, నీకేది ఇవ్వాలో అతను నీకు ఇస్తాడంతే. ఈరోజు ఎన్నడూ ఎరగకుండా ఉన్నావా? దేవుని స్తుతించకపోతే, ప్రార్థన చేయకపోతే నువ్వెవరో అతనికి తెలియదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెప్పుడు కొత్తగా ఉన్న స్థితిలో ఉన్నావా? పోయిన సంవత్సరం అంతా నువ్వెవరో తెలియకుండానే ఉన్నావా? ఈరోజు ఈ సంవత్సరంలో ప్రార్థన ప్రారంభించు. ప్రతి ఆదివారం మందిరావరణంలో ఉండి దేవుని స్తుతించు. అందరితో కలిసి బూరవూదు అని అన్నాడు కదా, అందరితో కలిసి ప్రార్థన చేయి. అన్ని మరిచిపోయి దేవుని కృపను పొందుకోవడానికి నువ్వు దేవుని కొరకు ముందుకు రా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అదే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఒకడు దేవుని ప్రేమించాడులా అతడు దేవునికి ఎరకైన వాడే. ఎంత గొప్ప అద్భుతం తెలుసా? నువ్వు దేవునికి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు, నీ దుఃఖము తెలుసు, నీ పోరాటాలు తెలుసు, నీ వ్యాకులత తెలుసు. ఇవన్నీ తెలవడానికి నువ్వు ఎరుక కావాలంటే దేవునికి నిత్యం మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలోనైనా నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ బిడ్డ నాకు తెలుసు, ఈ కుమారుడు నాకు తెలుసు, ఈ కుమార్తె తెలుసు. ఎందుకంటే నిత్యము నా పాద సన్నిధిలో విడిచిన కన్నీళ్లు నేను చూస్తూ ఉన్నాను. నిత్యము నా దగ్గర అంగలార్చిన ఏడుపు నేను చూస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈరోజు అందరికి నువ్వు అంటే ఎవరో తెలియదు కావచ్చు, కానీ దేవునికి నువ్వు అంటే ఏంటో తెలుసు. చూడండి ఇంకొక మాట, 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును అన్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును విమోచింపబడును.
ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఈరోజు నీ హృదయము ఒక స్థిరమైన పునాదిగా మార్చబడాలి. అర్థమైతుందా? నీ హృదయం ఎలా మార్చబడాలి? స్థిరమైన పునాది. చూడండి, ఈ కింద వేసిన పునాది, దీని మీద 1 అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు, 4, 5 ఇలా వేయడానికి పునాది ఎలాగున్నది ఇప్పుడు చెప్పండి? స్థిరంగా ఉన్నది. నీ పునాది అనగా నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ నమ్మకత్వము దేవుని కొరకు నువ్వు స్థిరంగా పునాది వేయబడిన స్థితిలో ఉంటే ప్రభువు నామమును నువ్వు ఒప్పుకుంటావు. ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోతాడు. పునాది స్థిరంగా ఉన్నది కాబట్టి ప్రతి ప్రాచీన స్వభావాలన్నీ కూడా మన జీవితంలో నుంచి వదిలిపెడతాం. దేవుడు నువ్వెవరు అని గుర్తించడానికి దేవుని బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రోజు మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, నేను కూడా ఒక స్థిరమైన పునాదిగా ఉంటాను. నేను కూడా నేను నిత్యము స్తుతిస్తాను. అప్పుడు నేను ఎవరో తెలుసుకుంటావు. నాకేది కావాలో నీకు తెలుసు. తెలియకపోతే గల ఫలాని వ్యక్తికి అది ఇవ్వనంటే వాళ్ళెవరు నాకేం తెలుసు అండి, ఎలా ఇవ్వాలని అడ్రస్ అడుగుతాం, మనం ఇంటి నెంబర్ అడుగుతాం, ఫోన్ నెంబర్ అడుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకేది అడ్రస్ లేదు, ఏది ఎవరు తెలియదు. దేవుడు అంటాడు, ఈ రోజు అపోస్తలుడైన పౌలు అంటాడు, నువ్వు దేవుని ప్రేమించినట్టయితే నువ్వెవరో ఆయనకు తెలుసు. నీకేది కావాలా నీకు నిత్యం ఇస్తాడు. కాబట్టి అతని సన్నిధిలో మనం మొరపెడదాం. ప్రతిరోజు మొరపెడదాం. ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాల సమయం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి మనము ప్రార్థన చేస్తా ఉంటే నువ్వెవరో తెలుసు. నీకేది కావాలనో తెలుసు. ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో ఇస్తాడు, ఏది చేయాలో చేస్తాడు. యోసేపు జీవితంలో ఎన్ని నిందలు, బాధలు, పోరాటాలు అనుభవించిన తర్వాతనే అతడు అన్ని మర్చిపోయేటట్టుగా తన కుమారునిచ్చి, 2 కుమారులనిచ్చి మరిచిపోతాడు చేశాడు, అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో కూడా ఒకటి ఇచ్చి అన్ని మర్చిపోయేటట్టుగా దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. అదేంటిదో నీ జీవితంలో కలుగుతుంది. అన్ని మర్చిపోతాడు. ఇక దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు అనడానికి అన్ని మర్చిపోయే కార్యాన్ని జీవితంలో దేవుడు నూతన సంవత్సరాలు చేసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వెవరవో తెలవడానికి నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని ఆరాధన చేస్తే, దేవుని పాదముల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి నువ్వెవరో తెలుస్తావు. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోడు, విడిచిపెట్టడు. ఏది కావాలో నీకు అన్ని ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.